ఓం గురుభ్యో నమః శ్రీ శంకరాయ నమః వెల్కమ్ టు కేవీఎస్ శారదా ఆస్ట్రో. స్త్రీలందరూ కూడా శ్రావణ మంగళవారం నోవులు నోచుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వారి ఆనవాయితీ ఆధారంగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మంగళవారం నోవులు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ శ్రావణ మంగళవారం నోవులు అనేవి నోచుకుంటూ ఉంటారు. శ్రావణ మంగళవారం నోవు అసలు ఎందుకు నోచుకోవాలి, నోచుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి, ఎవరు ఈ నోవు చేసుకోవాలి అనే విషయాన్ని మన శాస్త్రాలు, పెద్దలు, జ్యోతిష్ శాస్త్రం కూడా తెలియజేస్తుంది. వివాహమైన స్త్రీలు ఈ శ్రావణ మంగళవారం నోములు నోచుకోవటం వల్ల తన భర్త యొక్క ఆయుర ఆరోగ్యాలు అనేవి వృద్ధి చెంది అమ్మాయి జీవితాంతం కూడా ఐదో తనంతో సంతోషంగా తిరుగుతూ ఉంటుంది అని చెప్పి మన శాస్త్రాలు తెలియజేశాయి. వివాహం కాని అమ్మాయిలకు కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు నోచుకోవడం మనం చూస్తూ ఉంటాం. దానికి గల కారణం ఏంటంటే తనకి మంచి భర్త రావాలి అని, తన వివాహ జీవితం ఆనందంగా ఉండాలి అని గౌరీదేవి మీద నమ్మకంతో అందరూ కూడా పూజలు చేయడం మనం గమనిస్తాం. జ్యోతిష శాస్త్రం దీనికి ఒక వివరణ కూడా తెలియజేసింది. జాతక వశాత్తు ఏ అమ్మాయిల్లో అయితే ద్వికళత్ర దోషాలు, వైదవ్య దోషాలు, వివాహం విషయంలో అడ్డంకులు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నటువంటి జాతకాలు ఉంటాయో అటువంటి స్త్రీలందరూ కూడా శ్రావణ మంగళవారం నాడు సాక్షాత్తు ఐదో తనాన్ని ప్రసాదించే గౌరీదేవికి పూజ చేయడం వల్ల వారికి జాతక వశాత్తు ఉండే అన్ని దోషాలు అనేవి తొలగి చక్కటి సంబంధం వచ్చి వివాహం కుదిరి జీవితాంతం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐదో తనంతో ముత్తైదువులుగా భర్తతో పాటు సంతోషంగా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అని మన జ్యోతిష్ శాస్త్రం కూడా తెలియజేసింది. ఇంట్లో ఉండే పిల్లలకి గాని జాతక వశాత్తు కలత్ర దోషానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయి అని మీ జ్యోతిష్యులు తెలియజేసినట్లయితే మరేమీ ఆలస్యం చేయకుండా మీ పిల్లలతో శ్రావణ మంగళవారం నోవు నోపించండి. అంటే గౌరీదేవికి కుంకుమతోని పుష్పాలతోని అర్చన చేసి అమ్మవారికి తాంబూలం ఇచ్చి నివేదనగా పరవాన్నం, పులగం, చలివిడి పళ్ళు పెట్టండి. అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది మీ చుట్టుపక్కల ఉండే ముత్తైదువులకి ఒక ముగ్గురికి గాని ఐదుగురికి గాని శనగలు, పళ్ళుతో కూడినటువంటి తాంబూలాన్ని ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జాతకవశాత్తు మీకు ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకొని పడతాయి.